దళితుల గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పు చూపిస్తా మాట్లాడుతున్నాడు. ఆయన సభ్య సమాజం తలంచుకునే విధంగా ఉన్నది ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన వ్యవహార శైలి. నిజంగా కూడా దళితుడును అని చెప్పుకునే బాల్కా సుమన్ తన జాతికి అవసరమైనప్పుడు తన జాతి పక్షాన నిలబడింది ఏనాడు లేదు. మనం అందరం చూస్తూనే ఉన్నాం గడిచిన 10 ఏళ్ల పాలనలో. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోరాడింది లేదు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పోరాడింది లేదు. కేవలం కేసీఆర్ అండ్ కంపెనీ, ఆ కేటీఆర్ అండ్ ప్రో వాళ్ళ దగ్గర ఉన్న ఆ గడికాడ కాపలా ఉన్న మనిషి ఆయన, అంతేగా. బాల్కా సుమన్ అయితే మన తెలంగాణ జాతికి కానీ తన దళిత జాతికి కానీ చేసింది ఏనాడు ఏమీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకో ఇది తప్పుదోరా అని ఎందుకో నీ దొరకెందుకో చెప్పలేదు. మరి ప్రధానమంత్రిని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని వాడు వీడని మాట్లాడతాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆ భాషలో మాట్లాడతాడు. భాష బూతు భాష పితామహుడు మీ దొర. పదే పదే రేవంత్ రెడ్డి గారి భాష మీద మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ భాష పుట్టిందే మీ నుండి. మీకు కరెక్ట్ సరైన తీరులో సరైన దిశగా ఆయన కరెక్ట్గా సమాధానం ఇస్తున్నాడని చెప్పి ఇవాళ లేనిపోని అన్ని అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తా ఉన్నారు.